హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా? ఈరోజు మేము చూపించే వీడియోలో నమస్తే అందరికీ. ఈరోజు నేను చూపించే వీడియోలో ఏముందంటే ఈ స్పాంజ్కు వాటర్ ప్రూఫ్ ఎలా చేస్తున్నానో చూడండి. ఈ స్పాంజ్ని ఇంతమంది కడిగేసేసి ఇక్కడ రెండు చోట్లలో కడిగేసి ఒకటి నార్మల్గా 2 వాటర్ ప్రూఫ్ చేస్తాను. ఇందులోకి వెళ్ళి వాటర్ లోపలికి తీసుకోకుండా ఉంటుంది. మీకు నేను చూస్తున్నాను. ఇంకోటి ఇటుకకు కూడా వాటర్ ప్రూఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది మంచిగా మీకు ఇది కట్ చేసి మిషన్తోని సగం వాటర్ ప్రూఫ్ సగం నార్మల్గా ఉంచేస్తాను. దీన్ని కూడా మీకు ఇందులో మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. మీరు చూడండి. ఇది ఎందుకోసం అంటే మనం వాడే కెమికల్స్ అలాంటి స్టాండర్డ్ వాడతాం కనుక మన బిల్డింగ్ అనేది ప్రొటెక్షన్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా మీ బిల్డింగ్ ప్రొటెక్షన్లో ఉంచుకోని కోసం మీరు ఉండండి. ఈ టైంకు నేను వీటిని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ టైంకు మీకు చూస్తాను. కంటిన్యూషన్లో 1 అవర్ తర్వాత మళ్ళీ మీకు వీడియో నేను పెట్టడం జరుగుతుంది. సో ఎలా అంటే ఇదంతా కడిగేసాను, ఇటుకను కడిగేసేసి ఇలా చేసేసాను తొట్టి టైపు. ఇందులో కెమికల్ చేసింది ఇది. దీనిలో వాటర్ పోసినా కూడా లోపల తీసుకోదు ఇది. నెక్స్ట్ ఇలా మీకు చూస్తున్నాను. 2 పీసులుగా సగం సగం ఇటుకను కడిగేసి ఇలా చేసేసాను. ఇప్పుడు దీనికి వాటర్ ప్రూఫ్ చేసినాను. నెక్స్ట్ దీనిలో వాటర్ పెట్టి చూస్తున్నాను. మీకు మనకు లోపలికి అనేది వాటర్ తీసుకోదు. ఇందుకు ఏం చేయాలంటే స్పాంజిని కూడా చూపించుతున్నాను. ఇందులో కూడా కెమికల్ను చేసి పెట్టాను. ఇది కూడా వాటర్ తీసుకోదు. సో ఇలా మనకు అనేది స్టాండర్డ్ వర్క్ మెటీరియల్ వాడడం జరుగుతుంది. మీరు ఈ వీడియోలో కంటిన్యూషన్ చూడండి. వాటర్ వేస్తున్నాను. వాటర్ వేస్తూ ఉంటే వాటర్ ఇందులో పోస్తాను. మీరు ఒక్క చుక్క కూడా స్పాంజ్ తీసుకోదు వాటర్ను. చూడండి, వాటర్ ఇందులో వేస్తా ఉన్నాను. ఇంత కూడా మనకు లోపలికి వాటర్ తీసుకోదు. ఇదొక్క ఆప్షన్ అయిపోయింది. ఇది ఇందులో కూడా వాటర్ ప్రూఫ్ చేశాము. ఇది కూడా వాటర్ తీసుకోవచ్చు. చూడండి, పోస్తూ ఉంటే వాటర్ తీసుకోవాలి, కానీ అట్లనే ఉంటుంది. అంటే ఇలాంటి బ్రాండ్స్ కంపెనీ మెటీరియల్ వాడుతూ ఉంటాం కాబట్టి ఎక్కడైనా కూడా బిల్డింగ్ ప్రాబ్లం అనేది రాదు. సో ఈ స్పాంజ్ పైన కూడా చూడండి, మంచిగా వాటర్ వేసేసాను. ఒక్క చుక్క కూడా తీసుకోదు. దీనిలో మళ్ళీ నేను ఏం చేస్తానంటే వాటర్ తీసేసి మీకు వెనక సైడ్ కూడా నేను చూపించడం జరుగుతుంది. చూడండి, ఎంత ఒక్క చుక్క కూడా తీసుకోకుండా అక్కడే ఆగిపోయినాయి. చూడండి, ఇంకా కూడా మీరు చూడండి. నేను వాటర్ తీయడం అదే నార్మల్ ఇటుక పైన పోస్తే గుంజుకుంటుంది, అంటే తీసుకుంటుంది వాటరు. అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, వాటర్ తీసుకుంటుంది. చూడండి. సో ఇది ఇటుక పైన అయితే తీసుకుంటలేదు. ఇలా వర్క్ అనేది మాది చేయడం జరుగుతుంది. 2 చోట్ల పోసినా కూడా వాటర్ తీసుకున్నది. అదే ఈ ఇటుక పైన అయితే మనకు వాటర్ తీసుకోవడం లేదు. సో ఇట్లా ఉంటుంది. అది అంటే కెమికల్ చేయండి కాబట్టి అది వాటర్ తీసుకుంటుంది ఇటుకే. సో ఇది మేము ఏదైతే నేను కడి చేసి ఈ సెట్టింగ్ చేశానో, కెమికల్ది ట్రీట్మెంట్ చేసి పెట్టానో, సో దానికి ఎలాంటి వాటర్ తీసుకోవడము లేదు. సో ఫ్రెండ్స్, ఇది మన సీక్రెట్ చూసిండ్రా, అంటే వర్క్ సీక్రెట్ ఇది చేయడం. అది చూడండి, ఇంతసేపు అయిపోయింది, ఇంకా ఒక చుక్క కూడా వాటర్ లోపల తీసుకోలేదు. ఈ స్పాంజ్ కూడా చూడండి, ఒక్క చుక్క కూడా లోపల తీసుకుంటలేదు. అంటే ఇట్లా ఇంత స్టాండర్డ్ అయిన మెటల్నే మనం వాడడం జరుగుతుంది కాబట్టి ఇంత స్టాండర్డ్గా మనకు ఉంటుంది. బిల్డింగ్ లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది. మీకు ఇలాంటి బిల్డింగ్ పైన వాటర్ ప్రూఫ్ చేయాలని ఉంటే మా నంబర్కి కాల్ చేయండి. మా టీంతో వచ్చి మేము వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ సింబల్ నొక్కండి.
వాటర్ను తీసేసి మీకు తింపి చూపిస్తాను. ఒక్క చుక్క కూడా ఎక్కడ తడి కూడా లేదు. అంటే అంటే వాటర్ తీసుకోలేదు. సో స్పాంజిని కూడా చూడండి, ఎక్కడ కూడా తడి లేదు. నా చేతి కూడా పదనంటలేదు. చూడండి, ఇలా ట్రీట్మెంట్ చేయండి. బిల్లింగ్కు చేపించుకుంటే చాలా లైఫ్ వస్తుంది. మీకు బిల్లింగ్ ఖరాబ్ కాకుండా ఉంటుంది.